ఎన్ఎంఎస్ కాకుండా 10వ తరగతిలో కూడా 100% రిజల్ట్ వచ్చింది. మాకు 157 మంది విద్యార్థులు అందరు కూడా పాస్ అయిపోయారు. వాళ్ళు ఎప్పుడు వస్తారు మేడం? 7 గంటలకే పొద్దున్న వస్తారు స్కూల్కు. వచ్చిందంటే వాళ్ళను పంపే వరకు దాదాపు 8:30 అవుతుంది. అంత టైం కూడా మేము అందరం బ్యాచులుగా 2 ఉండడం 3 ఉండడం ఇట్లా డే వైజ్ డివైడ్ చేసుకొని వాళ్ళకు 8:30 దాకా దాదాపు ప్రతి పిల్లడు ఈ మనం అక్కడ చెరువు ఉంటుంది, కట్ట ఉంటుంది. వాళ్ళు రాత్రి వెళ్ళేటప్పుడు కూడా గర్ల్స్కి ఇబ్బంది కావద్దని చెప్పి సిఐ గారికి ఎస్ఐ గారికి చెప్తే వాళ్ళు కూడా పెట్రోలింగ్ టీం వస్తుంది. మాకు పెట్రోలింగ్ టీం వచ్చి నైట్ కూడా వాళ్ళు పిల్లలు వెళ్ళిపోయేదాకా పోలీసు వాళ్ళు కూడా మాకు ప్రొటెక్ట్ చేస్తారు. గ్రామస్తులు కూడా మా స్కూల్ ముంగట తిరుగుతారు. వాళ్ళు అట్లే 18 సీసీ కెమెరాలు ఉన్నాయి మరి స్కూల్కు. ప్రతి క్లాస్ రూమ్ లోపల గ్రౌండ్ లోపల ఈ సీసీ కెమెరాలను కూడా వాచ్ చేసుకుంటూ హెచ్ఎం సార్ ఆధ్వర్యం లోపల ఇవన్నిట్లో పర్ఫెక్ట్గా చేస్తున్నాం. కాబట్టి ఈ ఎన్ఎంఎస్ కావచ్చు, 100% రిజల్ట్ కావచ్చు, స్టేట్ ఫస్ట్ కావచ్చు, ఈ అవార్డ్స్, స్పోర్ట్స్ ఇవన్నీ మాకు అందుబాటులోకి వస్తుంది. అంటే ఒక విజయం సాధించావు అని అంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది, ఎంతో కృషి చేయాలి, ప్రతి ఒక్కటి మానిటర్ చేయాలి. అందులో ఏది మిస్ అయినా కూడా ఈ విజయం అనేది దారి తప్పుతూ ఉంటుంది. మేము కూడా 1 month 2 months ఒకసారి 1 month కోసం మీటింగ్ పెట్టుకుంటాం, స్టాఫ్ మీటింగ్ పెట్టుకుంటాం మేడం. పెట్టుకొని ఏ సబ్జెక్టు ఎలా ఉంది డిస్కస్ చేస్తాం, ఏదైనా లోపం ఉందా, ఏమైనా జరుగుతుందా అని మేము మా దాంట్లో మేము చర్చించుకుంటాం. మాకు ఆ అనలైజేషన్ ఉంటుంది మా దగ్గర. ఎవరు ఏం చేసినా మాట్లాడుకొని క్లియర్ చేసుకొని మళ్ళీ బూస్టప్ అయ్యి మంచిగా క్లాస్ చెప్తారు మేడం. అందరూ అందరూ పర్ఫెక్ట్ చెప్తారు. కానీ మళ్ళీ ఒకసారి మేము మీటింగ్ పెట్టుకుంటాం 1 month ఒకసారి, పిల్లలకు సరైన సబ్జెక్ట్ వస్తుందా లేదా అని మేము డిస్కస్ చేసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ ఎంఎస్ కూడా స్టేట్ ఫస్ట్ మేము వస్తాం కంపల్సరీ. కాన్ఫిడెంట్ ఫుల్ కాన్ఫిడెంట్ అండి కంపల్సరీ. ఈసారి మళ్ళీ మోటివేషన్ వస్తుంది కదా మేడం. 2024లో వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు మేము వచ్చినాం. అంటే వేరే వాళ్ళు కూడా వేరే వాళ్ళతోటి కంపారిజన్ కాదు, మా స్కూల్ కూడా కాంపిటీషన్ రావాలా, వాళ్ళ స్కూల్ కూడా హార్డ్ వర్క్ చేయాలా. వాళ్ళ స్కూల్ పిల్లలు కూడా గవర్నమెంట్ పిల్లలే కాబట్టి, పూర్ పిల్లలే కాబట్టి వాళ్ళు కూడా డెవలప్ కావాలా. మమ్మల్ని చూసి అన్నా మేము కూడా రావాలని కొంతమంది స్కూల్లో కూడా వస్తుంది కదా మేడం. అక్కడ కూడా మేము ఎందుకు పోవద్దు టీ షర్ట్, లైక్ మా పిల్లలు కూడా ఎందుకు మా స్కూల్ ఎందుకు రావద్దు పిల్లలు అనే కాన్సెప్ట్ వాళ్ళు కూడా రావాలని అనుకుంటారు కదా. ఇప్పుడు మేము మాట్లాడే వల్ల వాళ్ళు కూడా అనుకుంటారు, టీచర్స్ కానీ ఎవరన్నా వాళ్ళ స్కూల్ వస్తే మన స్కూల్ రావద్దా అని వాళ్ళకు డిఓనా వాళ్ళ అక్కడ ఉన్న స్కూల్ టీచర్స్ కానీ వాళ్ళు కూడా డిస్కస్ చేసుకుంటారు. వాళ్ళు కూడా పిల్లలకు కొంచెం న్యాయం జరుగుతుంది అక్కడ అని మా ఉద్దేశం. అంటే వాళ్ళకు ఏదో తక్కువ చేయాలనే ఉద్దేశం మాకు కాదు. ఇది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ మేడం. లైక్ అట్లా దాదాపు మేడం ఇప్పటికీ ఒక 10 స్కూల్స్ అంటే 10 స్కూల్స్ నుంచి రావడానికి రెడీగా ఉన్నారు మేడం. అంటే చూడడం కోసం ఒకటి మేడం, అంటే 2015-16 లోపల సాధించిన విజయం మేడం ఇది. ఇప్పుడు మళ్ళీ 0 మళ్ళీ స్టార్ట్ మేడం. ఇక మళ్ళీ ఈ 2015-16 లోపల ఎన్ని విజయాలు సాధించినాము మళ్ళీ తిరిగి సరే క్షమించాలి 2025-26 ఎట్లయితే సాధించాం మేడం, మళ్ళీ తిరిగి 2026-27 అకాడమిక్ ఇయర్లో ఇదే విధంగా విజయాలు సాధించాలని మా లక్ష్యంగా పెట్టుకున్నాం మేడం. ఖచ్చితంగా